హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇదైతే మండే మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఫ్రిడ్జ్లో నుంచి ములక్కాడలు తీసి కట్ చేసుకుంటున్నాను అనమాట. నేనంతా తిరుగుతూ ఉన్నాం కదా, అలసిపోయాను. ఇవాళ అసలు ఎటువంటి పని చేయలేదు తెలుసా. లిటరలీ చెప్తున్నాను. అసలు ఆ గ్లాస్లో అయితే మెంతుల వాటర్ ఉంది. అక్కడైతే రాత్రి అలసిపోయి వచ్చాం కదా, నిన్న మార్నింగ్ వెళ్ళేటప్పుడే మిషన్ ఆన్ చేసి వెళ్ళాను అనమాట. వచ్చేసరికి ఈవినింగ్ 6కి ఒకసారి వచ్చినప్పుడు మిషన్ అయిపోయింది. పిల్లలకు మార్నింగ్కి స్వెటర్లు కావాలని స్వెటర్లు మాత్రమే ఆరేసి మళ్ళీ బయలుదేరిపోయాము. నేనైతే ములక్కాడ పిండి చారు చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. రైస్ పెట్టేసుకొని ములక్కాడ అయితే చించుకుంటున్నాను. గంజి వంపేసాను, ఎసరికి పెట్టాను. ఇంక ఇవాళ మండే కాబట్టి పిల్లల బాటిల్స్ కూడా వాష్ చేద్దాం అనుకున్నా. నైట్ కిచెన్ ఎలాంటి క్లీన్ చేసుకోలేదు తెలుసా. నైట్ అన్నం కూడా తినలేదు. ఆ క్యాన్లో అన్నం అంతా అట్లాగే ఉంది. నేనైతే బాటిల్స్ కొంచెం నిమ్మకాయ, ఉప్పు, సోడా వేసుకొని క్లీన్ చేసుకుంటాను అనమాట. ఒక పక్క కూర పొయ్యి మీద వేస్తూనే ఇంకో పక్క బాటిల్స్ క్లీనింగ్ చేసుకుంటున్నాను. అలాగే బాటిల్స్ క్లీనింగ్ అయిపోగానే గిన్నెలు కూడా తోమేసుకోవాలన్నమాట. ఒక బాటిల్స్ క్లీన్ అయిపోయినాయి. గిన్నెలన్నీ అట్లాగే ఉన్నాయి. పిచ్చిలేస్తుంది. అన్ని గిన్నెలు ఉంటే రోజు క్లీన్ చేసుకుంటాం కదా. ఇంకా అందుకే ఇటు కూర పని చేస్తూనే అటు గిన్నెల పని కూడా చేసేసాను అనమాట. అన్ని గిన్నెలు తోమేసుకున్నాను నీట్గా. ఇంకా తర్వాతకి పిల్లలకైతే లేపేసి వచ్చాను. వాళ్ళు బ్రషింగ్ కోసం వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపు నేను దోశ బ్యాటర్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకున్నాను. ఎంత కావాలనో అంత తీసి సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట. ఈలోపే పిల్లలు వస్తే వాళ్ళకి బట్టలు తీసి ఇచ్చేసాను. వాళ్ళు రెడీ అయిపోతున్నారనమాట. మా చిన్నోడు రెడీ అవుతున్నారు చూడండి. ఇంకా నాకు పొద్దున వీడియో షూట్ చేసే అంత టైం కూడా లేదనమాట. 7కి లేచాను, చాలా లేట్గా లేచాను. మీరు నమ్మని నమ్మకపోండి. చైర్ మీద బట్టలు అలాగే ఉన్నాయి. ఇంకా వాళ్ళనే మోస్ట్ ఆఫ్ ద పనులు ఇంకా కొంచెం బెల్ట్లు, యూనిఫామ్లు సర్దుకోమని తీసుకోమని వాళ్ళకే చెప్తూ ఉన్నాను అనమాట. తర్వాత ఇంకా వాళ్ళకైతే నేను దోశ వేసిస్తున్నాను. దోశ ఉంటే చికెన్ ఉంటే దోశకి మోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా, లేదా చపాతీ ఇస్తా. ఇలా రెండు ఉంటే అయితే దోశ, చికెన్ తినేస్తారు. ఈలోపు మా హస్బెండ్ ఫ్రెష్ అయిపోయారు. ఆయనకు టవల్ ఇచ్చేసి పిల్లల్ని అయితే వాటర్ బాటిల్ ఫిల్ చేసుకోమన్నా. వాళ్ళకి దోశలు వేసి ఇచ్చా, వాళ్ళు తింటున్నారు. ఈలోపు వాళ్ళకి స్నాక్ లంచ్ అయితే సర్దేస్తున్నాను అనమాట. మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అయిపోయారు. ఇంకా నేను వాళ్ళకి బాక్సులు సర్దేశాను. స్పూన్లు గట్రా ఇంకా ఒకరే అవ్వదు కదండి పనులు అన్నప్పుడు. లేట్ అయినప్పుడు అందరికీ లేట్ అయిన పిల్లలకు లేవడం కష్టమైంది అనుకోండి. కానీ హౌస్ వైఫ్గా ఒక మదర్గా ఫస్ట్ మనమే లేవాలనుకోండి, అది తప్పని రూలు. కానీ అవ్వలేదు, లేట్ అయింది. ఇంకా నేను బాక్సులు సర్దేలోపు మా ఆయన అయితే వాళ్ళకి ఎవరి డ్యూటీ ప్రకారం వాళ్ళు అన్నట్టు షూస్ అయితే వేసేస్తున్నారు. వాళ్ళని దింపేసి వచ్చారు. స్కూల్కి లేట్ అయింది అనుకున్నా, అవ్వలేదంట. ఇంకా ఆయన వచ్చేలోపు నేను పాలు పొయ్యి మీద పెట్టేశాను. ఆయన అయితే రాగానే ఐరన్ చేసుకుంటున్నాడు. బాక్సులు కూడా పెట్టేశాను. ఆయనకి దోశ వేస్తున్నా. ఫ్రిడ్జ్లో నుంచి కాస్త పపాయ బయట పెట్టు అన్నాడు అనమాట దోశకి ముందే. ఎందుకంటే అప్పుడే అంటే ఈ చలికి తినలేకపోతున్నాం కదా, అందుకోసమని ఇంకా ఆయనకైతే నేను దోశలు వేసిస్తున్నాను. ఆయనకి నైట్ తిన్నదే అరగలేదంట, అందుకే 2 దోశలు తిన్నాడు. దానికోసం ఇంకా బగారా కదా, ఆయనకు బగారా పెద్దగా ఇష్టం ఉండదు. అందుకోసమని ఆయిల్ ఫుడ్ వద్దని పపాయ కొంచెం తిన్నాడు. ఇంకో పక్క టీ అయితే పెడుతున్నాను. ఆయన వెళ్ళిపోయాక అన్నీ సదురుకున్నాను చూడండి. పొద్దున పిండి చారుకి పిండి కలుపుతూ ఇంకా చికెన్ తినేసాక మిగిలింది కొంచెం ఉంటుంది పక్కకు పెట్టి ఇంకా పొద్దున అన్ని తోమైనా మళ్ళీ ఇన్ని గిన్నెలు పడ్డాయి అన్నమాట. ఇదైతే మా చిన్న ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. గత వారం నుంచి కుస్తీ పడుతుండగా ఫైనల్గా అయితే కంప్లీట్ చేసేసాము. ఎంత ఆనందం వచ్చిందో. ఇంకా తర్వాత అందరూ వెళ్ళిపోయారు. అన్నీ సర్దేసుకొని నేనైతే గిన్నెలన్నీ తోముకొని స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. కౌంటర్ టాప్తో సహా అంతా కడిగేసుకొని వాటర్ అంతా నీట్గా వైపర్తో కొట్టేసుకున్నాక బట్టతో అయితే పొయ్యిని మంచిగా నీట్గా తుడిచేసుకుంటున్నాను అనమాట. తుడుచుకున్నాక పొయ్యి కడుక్కున్నప్పుడు బొట్లు కదా, బియ్యం పిండి ఉంది కాబట్టి పెడుతున్నానండి. బియ్యం పిండి లేకపోతే పసుపు బొట్టు అయితే ఏదైనా ఫెస్టివల్ ఉంటే పెట్టుకుంటాను. ఇంక ఇవాళ మండే కదా అని చెప్పి బొట్టు అయితే పెట్టుకున్నాను అనమాట. పిండితోటి బొట్టు పెట్టుకొని నేను చక్కగా కింద ముగ్గేసుకుంటున్నాను. ఒక పాజిటివిటీ కనిపిస్తుంది కదా అని. యాక్చువల్లీ మొన్న సాటర్డే కడగాలి, కానీ ట్యూస్డేనే కడిగాను కాబట్టి సాటర్డేకి నీట్గానే ఉంది. కానీ ఆ రోజు బియ్యం పిండి రొట్టె చేశాను కాబట్టి పోయి మళ్ళీ చాలా జిడ్డు అయిపోయింది. నిన్న కడుక్కుందామంటే నిన్న పొద్దునుంచి ఉరుకులు పరుగులే కదా, అందుకే కడగలేదు. మా మేడం అయితే ఇంకా లేవలే, బంగారు తల్లి అలాగే బజ్జిందనమాట. ఇలా ఉంది నా పొయ్యి అయితే. గిన్నెలన్నీ బయట పెట్టుకున్నాను పొయ్యి కడిగేటప్పుడు. అన్నం కూర గిన్నెలేమో దానిపైన పెట్టాను కాబట్టి ఈ గిన్నెలు కింద పెట్టుకున్నా. అవైతే లోపల తెచ్చి పెట్టుకున్నాను.
చిన్న ఎడిటింగ్ వర్క్ చేసుకునే లోపు నా చిత్తల్లి అయితే లేచింది, వచ్చేసింది అన్నమాట మమ్మీ దగ్గరికి. రాగానే గుడ్ మార్నింగ్ చెప్పుకొని ఒక గుడ్ మార్నింగ్ కిస్లు ఇచ్చేసుకున్నాం అనమాట మేమిద్దరము. బ్రష్ చేసుకుంటావా అంటే ఇప్పుడే వద్దని తల ఊపుతుందన్నమాట. ఆల్రెడీ లేట్ అయింది కదా తల్లి, బ్రష్ చేసుకొని దోశ తినేద్దు, మరి దోశ తింటావా పాలు తాగుతావా అని అడుగుతున్నాను అనమాట. నువ్వెందుకు నన్ను పొద్దున్నే లేపట్లేవు అంటుందన్నమాట. చిన్నోడితో తమ్ముడితో స్కూల్ దింపి రావడానికి వెళ్తుందంట. కొద్దిసేపు నా కూతురు నేను, నా కూతురు నన్ను ఇద్దరం ప్యాంపరింగ్ చేసుకొని వీడియోలో మమ్మల్ని మేము చూసుకొని మురిసిపోతూ ఉన్నాం అన్నమాట. అలా గుడ్ మార్నింగ్ చెప్తుంది మీ అందరికీ కూడా. తర్వాత బ్రషింగ్కి వెళ్ళిపోయాము. తనకి బ్రషింగ్, స్నానము ఇంతకుముందుకు చాలా వీడియోస్లో చూపించాను. రెండు ఒకేసారి అయిపోతాయి అన్నమాట. పిల్లలు ఉంటేనే అవ్వవు అనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్కసారి అవుతుంది అందరి ఇంట్లో ఉంటే. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ఒక్కొక్కరికి టాయిలెట్ అట్లా వింత వింతవి కాబట్టి ఒక్కరమే వెళ్ళి గంటల సేపు వాష్రూమ్లో ఉండలేము కదా. అందుకోసమని అందరూ వెళ్ళిపోయాకైతే నా చిత్తలు అన్ని పనులు ఒకేసారి అయిపోతాయి. తనకైతే బొట్టు పెట్టాలంట, హోమం బొట్టు రెగ్యులర్గా ఎప్పుడు అడిగినట్టే అడుగుతూ ఉందన్నమాట. నిన్న సండేలో శారీ కట్టుకున్నానని పైన సింధూరంలో పాపెట్లో బొట్టు పెట్టుకుంటే మా అమ్మగడికి కూడా కావాలట. వద్దులే అంటే నేను పెట్టుకోకూడదా అనింది. పెట్టుకోవద్దని చెప్పి గొంతు దగ్గర అయితే పెట్టాను. ఇంకా చూడండి కిచెన్లో పొద్దున్న నుంచి ఇల్లు ఊకలేను కదా, ఇంకా లేట్ అయిందని ఈరోజు మా హస్బెండ్ కూడా పూజ చేయలేరు అన్నమాట. ఇంకా సరే అని చెప్పి వాళ్ళంతా వెళ్ళిపోయాక మా అమ్మాయి కూడా ఫ్రెష్ అయిపోయాక ఇల్లంతా ఊకేసుకుంటున్నాను. ఆమెకు దోశ వేసి చేద్దాం అనుకున్నాను, కానీ పొయ్యి కడుక్కున్నాను కదా, పాచి ఇంట్లోనే పొయ్యి వెలిగించడం ఎందుకు, తొడకపోయినా ముందైతే చెత్త అంతా ఊకేసుకొని తర్వాత దోశ వేద్దాంలే అని చెప్పి మొత్తం చెత్త అంతా క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. నేను నైట్ కూడా వచ్చినప్పుడు నిన్న ఈవినింగ్ ఊకలేను, వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం 12 o'clockకి ఊకి వెళ్ళాను. ఈవినింగ్ కూడా ఊకలేదనమాట. కొంచెం మంచిగా అనిపించదు కదా, ఒక అలవాటు ప్రకారం వెళ్తున్నప్పుడు అలాగే వెళ్ళాలి కదా, లేకపోతే బాగోదు. అందుకోసం అని చెప్పి ఇంకా అలాగే మార్నింగ్ కూడా తొడవలేం కదా, పూజ మా హస్బెండ్ చేసుకోలేరని ఇల్లంతా కూడా మొత్తం ఒకేసారి తుడుచుకుందాం ఇవాళ టైం దొరికిందని చెప్పి ఊకేసుకుంటున్నాను అనమాట. బయట కూడా ఊక్కోవాలి. అంత ఇల్లు వాకిలు ఊకేసుకొని వచ్చేసి మా అమ్మగారికి అయితే దోశ వేద్దామని చెప్పి పొయ్యి మీద రింగ్స్ స్టాండ్స్ అయితే పెట్టేస్తున్నాను. కడిగినాక ఫస్ట్ టైం వెలిగించినప్పుడు దండం పెట్టుకుంటాను, కడిగినప్పుడు మాత్రమే పెట్టుకుంటాను, రోజు వెలిగించేటప్పుడు పెట్టుకోను నేను దండము. అదొక రకమైన పిచ్చి అనుకోండి. ఇంకా దోసపిండి తెచ్చుకున్నాను. అందులో అయితే నేను చిన్న కట్టరలో పోసుకోలేదు, పెద్ద గిన్నెలో పోసుకున్నాను ఆయిల్. ఏదైనా కర్రీ చేయడానికి ఈవినింగ్కి ఉంటుంది కదా అని చెప్పి. తర్వాత రెండు గరిటెలు ఫ్రిడ్జ్లో నుంచి పిండి తెచ్చుకొని నా చిత్తలకి 2 దోశలు అయితే వేసిద్దామని వేసిస్తున్నాను. తను నైట్ కూడా ఏమీ తినలేదు. నిన్న ఈవినింగ్ వీడియోలో సండే ఈవినింగ్ వీడియోలో చూపించినట్టు 6 o'clockకి తిన్నది కొంచెం అన్నము. ఇంకా నైట్ అలసిపోయింది కదా, కాసేపు ఆడుకొని పడుకుండిపోయింది అన్నమాట. మేమెవరం కూడా తినలేము రైస్ పెద్దగా, కానీ మేము మురముర అన్న తిన్నాం, కానీ తను తినలేదన్నమాట. అందుకే ఆకలి వేస్తుంది. మమ్మీ 1 దోశనా 2 దోశనా అంటే 2 దోశ అని చెప్పింది అనమాట. 2 గరిటెల పిండి కొంచెం వాటర్ కలిపేటప్పటికి 3 దోశలు అయినాయి. అందులో పాప కాబట్టి చిట్టి దోశలు వేస్తాం కదా, మనంత దోశలు వేసుకోము కదా. ఇంకా పెంక వేడైపోయింది, అందుకని తన కోసమని నేను దోశలు అయితే వేస్తున్నాను. నేనైతే నా పిల్లలకి ఏది అట్రాక్టివ్గా ఇలా మోడరేట్ చేసి అలాంటివంతా నేర్పించలేదండి, ఫ్రాంక్గా చెప్తున్నాను. ఎందుకంటే అంత చిన్న మా పెద్దోడికి మా చిన్నోడికి 1.5 year 1 year గ్యాప్ లిటరలీ. సో నాకు అప్పుడు అంత బడని తెలియలేదు, వాళ్ళకి న్యాచురల్గా అలవాటు చేసిన. ఇప్పటికీ ఫుడ్ కూడా నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ 3 పిల్లల్ని కన్నా ప్రత్యేకంగా వండలేదు. వాళ్ళ 6 months బేబీ ఫుడ్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రమే ఉగ్గు అట్లాంటివి పెట్టినా, కానీ కర్రీస్ ఏవైనా సరే మేము ఏం తింటే అదే పెడతాను. ఫుడ్స్ అన్నీ కూడా యాజ్ యూజువల్ మా చిన్నోడికి పెద్దోడికి కూడా పాలు చిన్నప్పుడు తాగేటప్పుడు కూడా నేను గ్లాసులలోనే పట్టించే. పాల పీపాలు అట్లాంటివి నేను ఎప్పుడు పెద్దగా వాడలేదు, వాడినా వాళ్ళు దాన్ని ఎప్పుడు యూజ్ చేయలేరు అన్నమాట. ఇంకా తర్వాతకైతే మా అమ్మగారికి దోశలు వేసి ఇచ్చేసాను. దోశ వేసి ఇచ్చేసి తనని అలా కూర్చోపెట్టి తినమని చెప్పాను. తను తినేలోపు నేను ఇల్లు తుడుచుకుంటున్నాను అన్నమాట. ఇంకా నేనైతే తనను ఫ్రెష్ చేశాక నేను ఇల్లు తుడుచుకొని మళ్ళీ వెంటనే తనని అయితే టచ్ చేయను అన్నమాట. నేను ఫ్రెష్ అయ్యాకే మళ్ళీ తను ముట్టుకుంటాను. అందుకోసమని ఇంకా మామూలుగా ఉందనుకోండి అటు ఇటు తిరుగుతూ అమ్మ అని వస్తుంది. అదే ప్లేట్లో ఏమైనా పెట్టించి నువ్వు ఇంకా తినే వరకు కదలకూడదు అని చెప్తే అలా కూర్చుంటుంది, తిన్నా తినకపోయినా చించుతూను అని చెప్పి
చూడండి మార్నింగ్ చాలా బట్టలు ఉండే కదా చీర పైన, అవి కొన్ని ఆరేసుకున్నాను అనమాట పొద్దున. ఇంకా ఎండ వస్తే ఫ్రెష్ అయిపోయి అవి తీసేసి మళ్ళీ వారేయాలన్నమాట. ప్లేసే సరిపోవట్లేదు అసలు బట్టలకి, ఎన్ని ఉంటున్నాయో అసలు. నిన్న స్వెటర్లు తీసేసి ఆరేసిన, మళ్ళీ పొద్దున ఆరేసినా సరిపోవట్లేదు. అలా ఉంటుంది ఏంటో బట్టలతో పని. ఏంటి యూనిఫామ్స్, బయటికి వెళ్ళొచ్చిన బట్టలు, ఇంట్లో వేసుకున్న బట్టలు, యూనిఫామ్ లోపల బట్టలు, రకరకాల బట్టలు పడుతున్నాయి. ఇంకా మాటలు పడి ఇల్లు అయితే తుడిచేసాను. నా బంగారు తల్లిది కూడా అయిపోయిందనమాట. తనకిది తిప్పేస్తున్నాను. ఇంకా బట్టలన్నీ కూడా ఆరేసుకున్నాను అనమాట. నేను ఫ్రెష్ అయిపోయి తర్వాత కొద్దిసేపు అయితే తనతో వాకింగ్ చేయిస్తున్నాను. ఎంత చక్కగా నువ్వు నడుస్తావా నాతో అని అడుగుతుంది అనమాట. సరే అమ్మ నేనే ఉంటాను నడువని చెప్పి కబుర్లు చెప్తూ నడిపిస్తున్నాను అనమాట. రోజు నడిపిస్తున్నా, ఇలా నడుస్తుందా ఇప్పుడు. తర్వాత మళ్ళీ తను ఫాస్ట్గా పరిగెత్తాలనుకున్నప్పుడు కాళ్ళు ఎత్తే పరిగెడుతుంది అన్నమాట. ఇది ఒక షెడ్యూల్ అయిపోయింది. గంట సేపు నడిపిస్తున్నా అనుకుంటా, కానీ గంటలో ఒక 40 మినిట్స్ మేము ముచ్చటే పడతాం. మమ్మీ ఇంకెంతసేపు నడవాలి, నీ దగ్గరికి వస్తా మమ్మీ, అలా మమ్మీ ఇలా మమ్మీ అని కబుర్లు చెప్తూ ఉంటుంది నా బంగారు తల్లి. తర్వాతకి వీడియోలో నేను కనిపిస్తలేను మమ్మీ అంటే, సరే చూడు అని మేమిద్దరం కలిపి ఫ్రంట్ కెమెరాతో వీడియో తీసుకున్నాం అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నా చిత్తల్లి చూడండి, అదేదో లంగా జాకెట్ పట్టుకున్నట్టు పైకి పట్టుకొని అడుగులు వేస్తుంది. ఏదైనా మదర్ని కదా, కొంచెం క్యూట్గా అనిపిస్తుంది. తప్పుంటే క్షమించండి. బాయ్.